రూ. 600 కోట్ల ఖర్చు పెడుతుంటే మేము సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం రూ. 2,000 కోట్ల కుంభకోణం అంటావా? బుద్ధుందా అంటూ రేవంత్ రెడ్డి హరీష్ రావుని విమర్శించడం, తాడి చెట్టు అంత పెరిగావంటూ, తాడి చెట్టు అంత నేనున్నా దానికి నువ్వు రాజకీయానికి ఏంటి సంబంధం? మేము మీ కుంభకోణాలు వదిలిపెట్టమంటూ హరీష్ రావు తేల్చి చెప్పడం, రూ. 2,000 కోట్ల కుంభకోణం ఎక్కడుందో చెప్పు, నేను రెడీ నీతో చర్చకంటూ లక్ష్మణ్ లాంటి మంత్రి పిలుపునివ్వటం, టీవీ9 చర్చా వేదిక మీద రెడీ అన్నాడు. ఇప్పుడు హరీష్ రావుని కెలికేశారు. హరీష్ రావు అయితే ఆధారాలు లేకుండా వేగ్గా మాట్లాడే మనిషి కాదు. అలాగే అథెంటిక్గా మాట్లాడగలిగిన వాడు, సబ్జెక్టుతో మాట్లాడగలిగిన వాడు, మాజీ మంత్రిగా కూడా కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ లేకుండా మాట్లాడే రకం కాదు. శుభ్రంగా ఈ ఇద్దరు కూర్చుని అది టీవీ9 వేదికగా కూర్చుంటారు, అన్ని ఛానళ్ళ వేదికగా కూర్చుంటారు. కూర్చుని అసలు నిజమేంటో తేల్చి చెప్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు.